Practice different types of makeup for special occasion. ఈ మాడ్యూల్కి స్వాగతం. ఈ సెషన్లో మనం బ్రైడల్ మేకప్ గురించి చూద్దాం. దీని ద్వారా ఈ ఫీల్డ్లో మీ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకుందాం. మేకప్కి సంబంధించిన డిఫరెంట్ ప్రొసీజర్స్ ఏంటో తెలుసుకుందాం. స్టెప్ 1 క్లెన్సింగ్ ఆర్ ఫేస్ వాష్. ఫేస్ వైప్స్తో మీరు ఫేస్ని క్లీన్ చేయాలి. మేకప్ అప్లికేషన్కి ముందు క్లీన్ అండ్ క్లియర్ స్కిన్ ఎంతో అవసరం. ముఖ్యమైన స్టెప్స్ ఏంటో మీరు తెలుసుకోవాలి. మైల్డ్ ఫేస్ వాష్తో మీ స్కిన్ని క్లియర్ చేయాలి. ఫేస్ వాష్ని మీరు డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేయక్కర్లేదు. ఒక చిన్న క్లాత్ని తీసుకోండి, దాన్ని నీళ్లలో ముంచి పిండి తర్వాత ఫేస్ని క్లీన్ చేయండి. డ్రై అయ్యే వరకు ఫేస్ని క్లీన్ చేయక్కర్లేదు. స్టెప్ 2 ప్రైమర్. థిన్ లేయర్ ప్రైమర్ని యూజ్ చెయ్యండి. కాసేపు ఫేస్ని రబ్ చెయ్యండి. 2 డ్రాప్స్ ప్రైమర్ని తీసుకుని దాన్ని ఫేస్ మీద అప్లై చేసి ఎలా సూట్ అవుతుందో ముందుగా చూడండి. మీ ఫింగర్స్తో కూడా మీరిది ట్రై చేయొచ్చు. స్టెప్ 3 డిఫైన్ ఐబ్రోస్. ముందుగా మీ ఐబ్రోస్ ఎలా ఉన్నాయో చెక్ చేయాలి. స్మాల్ స్ట్రోక్స్ని యూజ్ చేయండి. గ్యాప్స్ని ఫిల్ చేయండి. బ్రౌన్ హెయిర్కి మ్యాచ్ అయ్యే విధంగా కలర్ని ఫిల్ చేయాలి. ఐబ్రోస్కి మంచి డెఫినిషన్ ఇవ్వండి. ఒక మంచి ఫుల్లర్ లుక్ని ఇస్తుంది. ఆ తర్వాత మేకప్ని బ్లెండ్ చేసి వెయ్యాలి. స్టెప్ 4 ఐ షాడోస్ని అప్లై చేయాలి. ఒక ఐ షాడో షేడ్ని తీసుకోండి. అవుట్ఫిట్కి మ్యాచ్ అయ్యే విధంగా ఐబ్రోస్ కార్నర్లో బాగా బ్లెండ్ చేయండి. అది మంచి ఫీల్ని ఇస్తుంది. అదేవిధంగా హైలైటర్తో బ్రో బోన్లో షేప్నివ్వండి. వైట్ బేస్ని ఇస్తే కనుక కళ్ళు చూడ్డానికి చాలా బాగుంటాయి. స్టెప్ 5 ఐలైనర్. ఒక థిన్ లేయర్ ఐలైనర్ని యూజ్ చెయ్యాలి. మంచి వింగెడ్ లుక్ రావాలంటే ఇదే పర్ఫెక్ట్గా ఉంటుంది. లేదంటే అప్పర్ లిడ్లో పెద్ద లైన్ వచ్చేస్తుంది, థిన్గా ఉండదు. తర్వాత ఆ లైన్ని ఫాలో అవుతూ వెయ్యాలి. లోపల ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా వెయ్యాలి. లైనర్ వేసాక పని పూర్తయినట్టే. స్టెప్ 6 కాజల్. ఇప్పుడు వాటర్ ప్రూఫ్ కాజల్ని వాడండి. వాటర్ లైన్లో స్టెప్ 7 మస్కారా. మీరు వాడబోయేది ఒకే ఒక ఐటెం అయితే అందులో ముఖ్యమైనది మస్కారా అయి ఉండాలి. కొన్నిసార్లు స్వైప్ చేస్తే చాలు, కళ్ళని చక్కగా బ్రైట్గా చూపిస్తుంది. మస్కారా ఎన్నో రేంజ్ ఆఫ్ కలర్స్లో దొరుకుతుంది.
వాటన్నిటికీ మించి బ్లాక్ అండ్ బ్రౌన్ మాత్రం చాలా పాపులర్. స్టార్టింగ్లో మీరు ఐలాషెస్ని కర్ల్ చేస్తే చూడటానికి అందంగా కనబడతాయి. స్టెప్ 8 కన్సీలర్. ఈ క్రీమ్ బేస్ కన్సీలర్ని అప్సైడ్ డౌన్ ట్రయాంగులర్ షేప్లో యూజ్ చేయాలి. మీ స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేట్టుగా బాగా బ్లెండ్ చేయాలి. మీ న్యాచురల్ స్కిన్ టోన్ కంటే ఎంతో అద్భుతమైన మంచి లుక్నిస్తుంది. మీ న్యాచురల్ స్కిన్ టోన్కి ఎంత అవసరమో అంతే వేయండి. లైట్గా ఉంటే బాగుంటుంది, లేదా విజిబుల్ షేడ్గా మారిపోతుంది. అది ఓవర్ మేకప్ అవుతుంది. జాగ్రత్తగా వెయ్యాలి. స్టెప్ 9 ఫౌండేషన్. ఫౌండేషన్ అప్లై చేయండి. ఫౌండేషన్ షేడ్ని కనిపెట్టడానికి మీ చెస్ట్ కలర్తో మ్యాచ్ చేయండి. ఫౌండేషన్ ఎంత తక్కువ వేస్తే అంత మంచిది. సో కావలసినంత అమౌంట్ వాడండి. ఒక న్యాచురల్ లుక్ రావాలంటే కరెక్ట్ షేడ్ ఫౌండేషన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. అన్నీ బ్లెండ్ చేసి చూస్తే బాగుండాలి కదా. మీరు అప్లై చేసి ఇది బాగుందా అని చెక్ చేయడానికి మంచి కలర్ని ఎంచుకోండి. మర్చిపోకండి, ఫౌండేషన్ ఎప్పుడు తక్కువే యూజ్ చేయాలి. కాబట్టి అవసరమైనంత మాత్రమే యూజ్ చేయండి. మీ అండర్ టోన్కి సరిపడే విధంగా మ్యాచ్ని కనిపెట్టడం చాలా కష్టమైన పని. ముందుగా మీ అండర్ టోన్ ఏంటో తెలుసుకోవాలి. స్టెప్ 10 కాంపాక్ట్ పౌడర్. నెక్స్ట్ లైన్లో మీరు కాంపాక్ట్ పౌడర్ని యూజ్ చేస్తే ఫౌండేషన్తో కరెక్ట్గా సెట్ అవుతుంది. బ్లష్ బ్రష్తో ఆ పౌడర్ని అప్లై చేస్తే మంచి కవరేజ్ లభిస్తుంది. స్టెప్ 11 హైలైటర్. మీ మేకప్కి మంచి గ్లామర్ లుక్ రావాలన్నా, స్కై హైకి చేరాలన్నా ఈ హైలైటర్ చాలా ముఖ్యం. హైలైటర్ని అప్లై చేసి మీ ఫోర్ హెడ్కి మధ్యలో, అంటే అదే టీ జోన్, అప్పర్ పోర్షన్ ఆఫ్ నోస్, మీ నోస్ బ్రిడ్జ్ ఏరియాస్ అన్నిటినీ హైలైటర్తో కవర్ చేయండి. అలాగే జా లైన్, అండర్ యువర్ లిప్స్, అలాగే టిప్ ఆఫ్ లిప్స్ని చేసేటప్పుడు జాగ్రత్తగా చెయ్యాలి. స్టెప్ 12 బ్లష్. బ్లష్ని అప్వర్డ్ స్ట్రోక్స్లో యూజ్ చేయాలి. హైలైటర్తో అది బ్లెండ్ అవ్వాలంటే ఇది చాలా ముఖ్యం. బ్లష్ యొక్క షేడ్ని చూస్ చేయడం ఎంతో ముఖ్యం, అది మర్చిపోవద్దు. ఒకవేళ మీరు హెవీ మేకప్ వేస్తే లిప్ కలర్ దానికి మ్యాచ్ అయ్యేట్టుగా ఉండాలంటే బ్లష్ కూలర్ని వైసీ వెర్సాగా యూజ్ చేయాలి. స్టెప్ 13 లిప్స్టిక్. మీ లిప్స్ని మాయిశ్చరైజ్ చేశాక లిప్స్ మీద ఫౌండేషన్ వెయ్యండి. ఎక్కువసేపు కలర్ స్టే అవ్వాలంటే ఇది ముఖ్యం. ఔటర్ లైన్ని కరెక్ట్గా డ్రా చేయండి. ఏ లిప్ కలర్ బాగుంటుందో చూసి కరెక్ట్ షేడ్ని యూజ్ చేయండి. తర్వాత లిప్స్టిక్తో దాన్ని ఫిల్ చేసి సెట్ అవ్వటానికి టైం ఇవ్వండి. స్టెప్ 14
సెట్ స్ప్రే. ఇదే చివరి స్టెప్. మీ మేకప్ని సెట్ చేయాలంటే సెట్టింగ్ స్ప్రే లేదా పౌడర్ అవసరం. ఇదే మీ మేకప్ని ఎక్కువసేపు స్టే అయ్యేలా చేస్తుంది. మేకప్ మెథడ్స్ ఏంటో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటాయి. ఎన్నో ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఫిలిమ్స్ ని మీకు ఇంతవరకు మేము చూపించాం. ఈ సబ్జెక్ట్లో మీ క్యూరియాసిటీ పెరుగుతుందని భావిస్తున్నాం. థ్యాంక్ యూ.